మున్సిపల్ అండ్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు గౌరవ కేటీ రామారావు గారికి, మరి రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు, మరి అదేవిధంగా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్డిడి అరవింద్ కుమార్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గౌరవ లోకేష్ కుమార్ గారు, మరి అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ సోదరి అరుణ గారు, మరి అదేవిధంగా రామ్కి ఈడి సరేనా గారు, అదేవిధంగా ఒక్క నిమిషం మీరు పక్కా జరిగితే అయిపోతుంది బాబు, మీరు ఇక్కడ పెట్టుకోండి అబ్బా, మీరు వెనక జరగండి అబ్బా, మీరు జరగండి. ఎందుకు అక్కడ ఆ సెల్ ఫోన్ తీయరాదు, మీరు కొద్దిగా వెనక జరగబ్బా, మీ కెమెరా ఎస్ మీడియా వెనక జరగ. గౌరవ రామ్కి సిఇఓ గౌతమ్ గారు, మరి రామ్కి యాజమాన్యం ఏసీ శానిటేషన్ విశ్వజిత్ గారు, సాయి గారు, మరొక వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ స్వాగతం. మరి ఈరోజు హైదరాబాద్ నగరానికి ఒక మంచి శుభసూచిక. ప్రతినిత్యం తరతరాలుగా ఎక్కడ ఉన్నా కూడా మరి శానిటేషన్ చెత్త తరలింపు లారీలకు సంబంధించి ఎక్కడ కూడా ఒక సమస్యలాగా మరి చెత్త తరలిస్తున్నప్పుడు కూడా హైదరాబాద్ పురవీధుల్లో, హైదరాబాద్ నగర రోడ్ల మీద అక్కడ మరి ఇలా వందల కొద్ది లారీలు దాదాపు 5 నుంచి 6,000 టన్నుల చెత్త హైదరాబాద్ నగరంలో తరలిస్తున్నప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు మరి మనకు ప్రజలు కూడా ఫేస్ చేస్తుంటారు. ఆ తరలిస్తున్నప్పుడు కింద పడడం కానీ, ఆ స్మెల్ రావడం కానీ, మరి ఆ వెహికల్స్ కు మరి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మాకు మున్సిపల్ మంత్రి గారు మరి క్లోజ్డ్ వెహికల్స్ తోటి మాత్రమే హైదరాబాద్ నగరంలో చేయాలని వారు సంవత్సరం నుంచి మరి మాకు సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి మాకు టార్గెట్ పెట్టడం, మరి ఏజెన్సీ రామ్కి వారిని కూడా దీనికి వీలైన తొందరగా ఈ క్లోజ్డ్ వెహికల్స్ ఏదైతే మెయిన్ చెత్త మనం తరలిస్తామో హైదరాబాద్ నగర వెలుపలకు జవహర్ నగర్ పోయే ప్రతి వెహికల్ కూడా క్లోజ్డ్ వెహికల్ ఉండాలి. అదేవిధంగా మంచి సోపెస్ట్ గా ఉండి ప్రజలకు కానీ అక్కడ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్న కాడ కూడా ఎక్కడ ఇబ్బందులు కావద్దన్న దాంట్లో ఈ రోజు మరి వాళ్ళ 2 రకాల కాంపాక్టర్స్ వెహికల్స్ మనం 55 వెహికల్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం. అదే కాకుండా హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ 17 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గర కూడా స్మెల్ తోటి కొంత ఇబ్బందులు, ఆబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా ఉండేది. మరి అక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉండడానికి మోడ్రన్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కట్టమని మరి వాళ్ళ మంత్రి గారి ఆదేశంతో 10 మరి అలా తాత్కాలికంగా అక్కడ చెత్తను తరలిస్తానికి మరి సిటిపిలు మరి కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో కొన్ని 95 ట్రాన్స్ఫర్ స్టేషన్ సంబంధించి మరి టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయే దాంట్లో మరి ఇప్పటికే 10 కంప్లీట్ చేసుకున్నాం 25 రోజులలో. అదేవిధంగా మరి పెద్ద ట్రాన్స్ఫర్ స్టేషన్ లో 6 మరి ఇలా మోడ్రన్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు మనం రెడీ చేసుకోవడం జరిగింది. అవి మరి దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీ తోటి అత్యంత నీట్ గా మరి ఎట్లాంటి స్మెల్ లేకుండా 24 గంటలు 24/7 నీట్ గా మెయింటైన్ చేస్తానికి మరి ఏజెన్సీని కూడా ఆదేశించడం జరిగింది. చుట్టుపక్కల ప్రజలు కానీ, చుట్టుపక్కల హ్యాబిటేషన్ కానీ, కమర్షియల్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఏది ఉన్నా కూడా ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా ఒక మోడ్రన్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ గౌరవ మంత్రి గారి మరి ఆదేశం మేరకు హైదరాబాద్ నగరంలో ఒక వినూతనంగా భారతదేశంలో ఏ నగరంలో చేయనంత మరి అందంగా మరి తీర్చిదిద్దడం జరిగింది. వీటి మెయింటెనెన్స్ కూడా అదే విధంగా మరి ఏజెన్సీ మెయింటైన్ చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ కూడా ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి మరి ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ రామ్కి సిఇఓ గౌతమ్ రెడ్డి గారు 2 నిమిషాలు బ్రీఫ్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. ప్రియతమ నాయకుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారికి, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి, మేయర్ బొంతు రామ్మోహన్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, లోకేష్ కుమార్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసీ, విశ్వజిత్ గారు, అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ అండ్ వేదిక రంగనిచ్చిన పెద్దలందరికీ, స్థానిక మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఒక సంవత్సరంన్నర క్రితం కేటీఆర్ గారు ఒకసారి కృష్ణకాంత్ పార్క్ కు వెళ్లి అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి దీన్ని నేను సాల్వ్ చేయాలని డిసైడ్ చేసుకుని ఒక 6 నెలల తర్వాత మాతో డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి,
వాకర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా డంపింగ్ యార్డ్ లాగా ఉంది కానీ ఇది ట్రాన్స్ఫర్ స్టేషన్ లాగా లేదు. దీన్ని మనము నూతనంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో చెప్పినప్పుడు ఖచ్చితంగా చేద్దాం సార్. ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్లతో పాటు ఈ రోజు 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉన్నాయి నగరంలో. స్వచ్ఛ ఆటోలు దాదాపు 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు వేయగలిగిన వాళ్ళు 1-2కే లిమిట్ అవుతున్నారు, ఎందుకంటే ట్రాన్స్ఫర్ స్టేషన్లు దూరం ఉన్నాయి. దీన్ని తగ్గించడానికి మంత్రి గారు ఆలోచించి, మేయర్ గారు ఆలోచించి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రతిపాదనకు వచ్చి 90 కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లుగా మారుద్దాం, 10 ట్రాన్స్ఫర్ స్టేషన్లు చేద్దాం. 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లను 10కి తగ్గిద్దాము. లోకలైజ్డ్ కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ పాయింట్లను 90కి పెంచి అన్ని అత్యాధునికమైన ట్రాన్స్ఫర్ పాయింట్లు కానీ, ట్రాన్స్ఫర్ స్టేషన్లు కానీ, సెకండరీ కలెక్షన్ పాయింట్లు కానీ వీటిని ఇంప్రూవ్ చేద్దామని చెప్పినప్పుడు మోడర్న్ సిస్టమ్ అంతా డిజైన్ చేసి దానికి కావాల్సిన వెహికల్స్ ని ఇప్పుడే మనము లాంచ్ చేసుకుని వచ్చాము ఐమాక్స్ పక్కన. దాని నుంచి ఇక్కడికి వచ్చి ఈ చిన్న ట్రాన్స్ఫర్, ఇది చిన్నది ట్రాన్స్ఫర్ స్టేషన్. మనకు హైదరాబాద్ నగరంలో పెద్ద ట్రాన్స్ఫర్ స్టేషన్స్ అంటే ఇమ్లీబన్, ట్యాంక్ బండ్, ఖైతలాపూర్, కృష్ణకాంత్ పార్క్, రాజేందర్ నగర్, నాగోల్, ఇవి పెద్ద ట్రాన్స్ఫర్ స్టేషన్లు. మనకు ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ వస్తాయి, ఇక్కడ తక్కువ క్వాంటిటీ వేస్ట్ వస్తాయి. ఎక్కడున్నా ఎక్కువ ఉంటే కంప్లీట్లీ మోడర్నైజ్ 2 లెవెల్ ట్రాన్స్ఫర్ స్టేషన్, తక్కువ క్వాంటిటీ ఉంటే సింగిల్ లెవెల్ ట్రాన్స్ఫర్ స్టేషన్. ప్రతిదీ కవర్డ్ షెడ్ కింద చేయాలి. ఎక్కడ వర్షం పడితే చెత్త తడిచిపోవటము, తడిచి మురుగు వాసన రావటం రాకూడదు. ఇలాంటి ఆదేశాలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మంత్రి గారు, జిహెచ్ఎంసీ మొత్తం మేయర్ గారు అందరు ఇస్తే దాని ప్రకారం డిజైన్ చేసి కవర్డ్ షెడ్స్ కింద క్లోజ్డ్ కంటైనర్స్ లో కంప్లీట్లీ మెకనైజ్ సిస్టమ్. స్వచ్ఛ ఆటో వచ్చి ఇప్పుడు మీరు చూసిన ఆ ట్రేలో వేస్ట్ డంప్ చేస్తే అక్కడి నుంచి మొత్తం ఆటోమేటిక్ గా ఆ ట్రేనే దాంట్లోకి లోడ్ చేసుకోవటం, దాన్ని కాంపాక్ట్ చేసుకోవటం. హుక్ అండ్ లిఫ్ట్ వెహికల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఆ వెహికల్ లో ఉన్న హుక్ వచ్చి ఆ కంటైనర్ పట్టుకుని పైకి తీసుకెళ్లటం, డైరెక్ట్ జవహర్ నగర్ కి వెళ్ళిపోవటం. ఇది ఆల్మోస్ట్ ఈ రోజు రేపటి నుంచే దీన్ని స్టార్ట్ చేసి నగరంలో ఉన్న ఈ ఓపెన్ టిప్పర్లు తీసుకెళ్లే వేస్ట్ వల్ల వచ్చే దుర్గంధము, వాసన, లీచేట్ నుంచి ఈ నగరానికి విముక్తి జరుగుతుంది. 1-2 నెలల్లో పూర్తి స్థాయి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి 2 నెలల్లో మీరు కంప్లీట్ గా అసలు ఆ ఓపెన్ టిప్పర్లు ఇక్కడ ప్రయాణించే పరిస్థితి లేకుండా కంప్లీట్ క్లోజ్ కంటైనర్ సిస్టమ్ 2 నెలల్లో వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇటువంటి ప్రోగ్రెసివ్ బ్యూరోక్రసీ, ప్రోగ్రెసివ్ పొలిటికల్ సెటప్ ఉంటే ఎంత అభివృద్ధి అయినా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అండ్ తప్పకుండా చేస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవ పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ గారు మాట్లాడవలసింది విజ్ఞప్తి. థ్యాంక్ యూ అన్న. మరి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు మీ విజన్ ప్రకారం హైదరాబాద్ నగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా మరి తీర్చిదిద్దే కార్యక్రమంలో మరి దాని స్టాండర్డ్స్ తగ్గట్టుగా మరి ఈరోజు క్లోజ్డ్ వెహికల్స్ లో మరి హైదరాబాద్ లో చెత్త అయినా కూడా మామూలు వెహికల్స్ కన్నా మరి వాళ్ళ ఒక మోడర్న్ వెహికల్ లో చేయడానికి, మోడర్న్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ కానీ వెహికల్స్ కానీ మీ ఆదేశం ప్రకారం ఇంతే స్టాండర్డ్ తోటి ఇంకా పెంచుకుంటూ ముందు పోతామని హామీ ఇస్తూ గౌరవ మంత్రి కేటీఆర్ గారిని మాట్లాడవలసిన విజ్ఞప్తి. వస్తలేదా? మళ్ళీ చెక్ చేసుకో. ఇంకా కూడా ఏం చేయమంటావు మరి? బాక్సా? No, it's not about that. I think they want the box there. బాబా సౌండ్ సెట్ చేసుకోండి. ఎనీవే, వచ్చిన వాళ్ళు తీసుకోండి, రాని వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు నగర మేయర్ గారు సోదరులు రామ్మోహన్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అరుణ గారు, గౌరవనీయులు తలసాని సాయి కిరణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఐఎన్యుడి అరవింద్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసి లోకేష్ గారు, శరణ్ రెడ్డి గారు, మన రామ్కి సిఇఓ గారు, రామ్కి ఎన్విరో సిఇఓ గారు గౌతమ్ రెడ్డి గారు, అదే రకంగా మా అడిషనల్ కమిషనర్ శానిటేషన్ విశ్వజిత్ గారు, స్థానిక జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడే అక్కడ నెక్లెస్ రోడ్ వద్ద ఒక 55 మోడర్న్ రెఫ్యూజ్ కాంపాక్టర్స్ ని ప్రారంభించుకున్న తర్వాత నగరంలో ఎక్కడ చెత్త ఉత్పత్తి అయినా అత్యాధునిక పద్ధతుల్లో కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ, అంటే ఎండ్ టు ఎండ్ చెత్త సేకరించడం ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే
చెత్త డిస్పోజల్ వరకు ట్రీట్మెంట్ వరకు చాలా ఆధునికమైన పద్ధతుల్లో ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో, విశ్వ నగరాల్లో, గ్లోబల్ సిటీస్ గా చెప్పుకునే నగరాల్లో ఏ రకంగా చేస్తారో అదే రకంగా మన హైదరాబాద్ లో కూడా చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత అత్యాధునికమైన ఫ్లీట్ ను ఏర్పాటు చేసినందుకు, ఇంత అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు నేను ముందుగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు చాలా స్పష్టంగా ఈ విషయం చెప్తా ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్ లో చేస్తున్నంత అద్భుతంగా, అంత పూర్తి స్థాయి సమగ్రంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ దేశంలోని ఏ మెట్రో నగరంలో కూడా జరగడం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. 44 లక్షల చెత్తబుట్టలు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నినాదం మేరకు ఇంటింటికి అందజేయడం జరిగింది. ఇది చేసి కూడా 5 ఏళ్ళు అయింది. 2000 కొత్త స్వచ్ఛ ఆటో టిప్పర్లను కూడా మనం ఆనాడే వినియోగంలో తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుండి ఇంటింటి నుండి కూడా చెత్త సేకరణ వ్యవస్థ కూడా కొంత పెరిగి అప్పటిదాకా 3500 టన్నులు మాత్రమే కలెక్ట్ చేసే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు 6000 టన్నుల చెత్త ప్రస్తుతం ప్రతిరోజు కలెక్షన్ చేస్తా ఉంది. అంటే కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా పెరిగింది అని మనం ఒకసారి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కానీ ఇంకా మరింత బాగా చేయాలి, మరింత ఎఫెక్టివ్ గా ఈ కార్యక్రమం జరగాలి. హైదరాబాద్ లోని పారిశుద్ధ్యం మెరుగుపడాలి, పరిశుభ్ర నగరంగా. ఎందుకంటే మనకు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ లో కూడా భారతదేశంలోని అన్ని మెట్రోల కంటే కూడా ముందున్నాం. మన 40 లక్షల కంటే పైచిలకు జనాభా ఉన్న అన్ని నగరాల్లో హైదరాబాదే ముందుంది. ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ, అహ్మదాబాద్ కానీ వీటితో పోలిస్తే మనం ముందున్నాం. కానీ ఇంకా బాగా చేయాలి అన్న ఉద్దేశంతో పోయినసారి 19వ ర్యాంక్ వచ్చినా ఈసారి ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ని, అంటే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు నగరంలో 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పెట్టడం, ఇలాంటి మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం, ఉన్న 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లను తగ్గించి 10 చేసుకోవడం, ప్రస్తుతం ఉన్న 2000 స్వచ్ఛ ఆటో టిప్పర్ల స్థానంలో 2700 కొత్త ఆధునికమైన స్వచ్ఛ ఆటో టిప్పర్లు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలో భాగంగానే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి రాబోయే నెల రోజుల లోపలనే హైదరాబాద్ లో మనకి, అంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా మనకి ఎక్కడా కూడా ఆ పాత డొక్కు బండ్లు, ఊరంతా చెత్త ఇస్తూ పోయే డొక్కు బండ్లు ఏవైతే మనందరం కూడా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నామో అవి కనబడవు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక నెల సమయం పడుతుంది. ఒక నెల రోజుల తర్వాత ఈ అత్యాధునికమైన ఫ్లీటే కనబడుతుంది ఎక్కడ చూసినా తప్ప. నెల రోజుల తర్వాత మాత్రం హైదరాబాద్ 2 డంపర్ బిన్లను పెట్టుకొని ఊరంతా చెత్త జల్లుతూ పోయే, వెనకాల ఎవరైనా బండి మీద నడుస్తూ వస్తే బండి మీద నడుపుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది ఏ విధంగా ఉండే వాహనాలు ఏవైతే ఉండేనో అవన్నింటినీ కూడా తొలగిస్తాము. కొత్త సంవత్సరంలో అవి కనబడవు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కూడా వీటిని డీసెంట్రలైజ్ చేయడం వల్ల, వికేంద్రీకరించడం వల్ల హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉంటే మనం దాదాపు 90 ఇట్లాంటి సెంటర్లు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటంటే స్వచ్ఛ ఆటో వాళ్ళు ఈరోజు ఇళ్ల దగ్గర నుండి చెత్త సేకరిస్తున్నారు. కానీ ట్రాన్స్ఫర్ స్టేషన్ దూరంగా ఉండడం వల్ల, కేవలం 17 ఉండడం వల్ల, 10 డివిజన్లకు దాదాపుగా ఒకటి ఉండడం వల్ల వాళ్ళు అక్కడ దాకా పోకుండా ఎక్కడ పడితే అక్కడ పారేసిపోతా ఉన్నారు. అట్లా కాకుండా వీటిని వికేంద్రీకరించడం వల్ల 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు పెట్టడం వల్ల డెఫినెట్ గా వాళ్ళకి దూరభారం కూడా తగ్గి ఎక్కడి వారు అక్కడ వచ్చి మరి ఈ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదు. ఇప్పుడే మీరు చూశారు, ఇందులో డైరెక్ట్ గా ఆటో వచ్చి, ఆటో టిప్పర్ వచ్చి అందులోకి లోడ్ చేస్తే మళ్ళీ ఆ కాంపాక్టర్ ఆటోమేటిక్ గా దాన్ని లోడ్ చేసుకుని లోపల కాంపాక్టింగ్, తర్వాత అందులో ఏమైనా లిషెట్ ఉంటే, లిషెట్ అంటే మురికి నీరు కూడా ఉంటే దానికి కూడా కలెక్షన్ కోసం వేరే వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. తద్వారా ఈ క్లోజ్డ్ స్పేస్ లో చేయడం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఇబ్బంది లేదు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేదు, ఇక్కడ పనిచేసే వారికి ఇబ్బంది లేదు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయకుండా ఎక్కడికక్కడ ఈ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి రామ్కీ సంస్థ వారు చెప్పడం, వారి ప్రతిపాదించిన వెంటనే జిహెచ్ఎంసీ వారు ఆమోదించి ఈ రోజు వినియోగంలో తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు అన్ని రకాల వ్యవస్థల్లో కూడా, అంటే అత్యాధునికమైన రోడ్లు ఉండాలి, అత్యాధునికమైన నిన్న మనం ప్రారంభించుకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి వ్యవస్థలు ఉండాలి, నేరం జరగకూడదు, జరిగిన వెంటనే పసిగట్టే యంత్రాంగం ఉండాలి. వాటితో పాటు అన్ని రంగాల్లో కూడా, అంటే అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, మొన్ననే మనం కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఒక ప్లాంట్ జీడిమెట్లలో ప్రారంభించుకున్నాం. ఇంకోటి జనవరిలో పత్తులగూడలో కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే
ఇట్లా అన్ని రకాల వ్యర్థాలకు సంబంధించి కూడా అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్వచ్ఛ హైదరాబాద్ అని పిలిపించారో, స్వచ్ఛ తెలంగాణ అని పిలిపించారో, దానికి అనుగుణంగా హైదరాబాద్ లో ఈ కార్యక్రమం, పట్టణాల్లో పట్టణ ప్రగతి, పల్లెల్లో పల్లె ప్రగతి పేరిట ఈరోజు పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా, అంటే కేవలం ఇక్కడే కాదు నగరం మొత్తం కూడా వీటిని విస్తరించి చాలా సవ్యంగా పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా ప్రజల ఆరోగ్యాలు కాపాడే విధంగా, ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రజారోగ్యం పట్ల విపరీతమైన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెరిగింది. కాబట్టి ఆ దిశగా పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగ్గా నిర్వహించాలనే ఒక ఆలోచనతో జిహెచ్ఎంసీ ముందుకొచ్చి కార్యక్రమాన్ని చేసినందుకు హృదయపూర్వకమైన అభినందనలు. భారతదేశంలోని ఏ నగరానికి లేని వ్యవస్థని మనకు అందించిన రామ్కీ సంస్థ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. ఓకే, థ్యాంక్ యూ అందరికి కూడా. మరి రామ్కి వారికి కూడా ధన్యవాదాలు. మిగతా కూడా త్వరతగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి. జై రామారావు గారికి, మరి రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు, మరి అదేవిధంగా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్డిడి అరవింద్ కుమార్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గౌరవ లోకేష్ కుమార్ గారు, మరి అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ సోదరి అరుణ గారు, మరి అదేవిధంగా రామ్కీ ఈడి సరేనా గారు, అదేవిధంగా ఒక్క నిమిషం మీరు పక్కా జరుగుతాయి బాబు, మీరు ఇక్కడ పెట్టుకోండి అబ్బా, మీరు వెనక జరగండి అబ్బా, మీరు జరగండి వెనక. అక్కడ ఆ సెల్ ఫోన్ తీయరాదు, మీరు కొద్దిగా వెనక జరగబ్బా, మీ కెమెరా ఎస్ మీడియా వెనక జరగ. గౌరవ రామ్కీ సిఇఓ గౌతమ్ గారు, మరి రామ్కీ యాజమాన్యం ఏసీ శానిటేషన్ విశ్వజిత్ గారు, సాయి గారు, మరొక వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ స్వాగతం. మరి ఈరోజు హైదరాబాద్ నగరానికి ఒక మంచి శుభసూచిక. ప్రతినిత్యం తరతరాలుగా ఎక్కడ ఉన్నా కూడా మరి శానిటేషన్ చెత్త తరలింపు లారీలకు సంబంధించి ఎక్కడ కూడా ఒక సమస్యలాగా మరి ఆ చెత్త తరలిస్తున్నప్పుడు కూడా హైదరాబాద్ పురవీధుల్లో, హైదరాబాద్ నగర రోడ్ల మీద అక్కడ మరి ఇలా వందల కొద్ది లారీలు దాదాపు 5 నుంచి 6 వేల టన్నుల చెత్త హైదరాబాద్ నగరంలో తరలిస్తున్నప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు మరి మనకు ప్రజలు కూడా ఫేస్ చేస్తుంటారు. ఆ తరలిస్తున్నప్పుడు కింద పడడం కానీ, ఆ స్మెల్ రావడం కానీ, మరి ఆ వెహికల్స్ కు మరి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మాకు మున్సిపల్ మంత్రి గారు మరి క్లోజ్డ్ వెహికల్స్ తోటి మాత్రమే హైదరాబాద్ నగరంలో చేయాలని వారు సంవత్సరం నుంచి మరి మాకు సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి మాకు టార్గెట్ పెట్టడం, మరి ఏజెన్సీ రామ్కీ వారిని కూడా దీనికి వీలైన తొందరగా ఈ క్లోజ్డ్ వెహికల్స్ ఏదైతే మెయిన్ చెత్త మనం తరలిస్తామో హైదరాబాద్ నగర వెలుపలకు జవహర్ నగర్ పోయే ప్రతి వెహికల్ కూడా క్లోజ్డ్ వెహికల్ ఉండాలి. అదేవిధంగా మంచి సోబెస్ట్ గా ఉండి ప్రజలకు కానీ అక్కడ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్న కాడ కూడా ఎక్కడ ఇబ్బందులు కావద్దన్న దాంట్లో ఈ రోజు మరి వాళ్ళ 2 రకాల కాంపాక్టర్స్ వెహికల్స్ మనం 55 వెహికల్స్ ఇనాగ్రేట్ చేసుకోవడం. అదే కాకుండా హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ 17 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గర కూడా స్మెల్ తోటి కొంత ఇబ్బందులు, ఆబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా ఉండేది. మరి అక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉండడానికి మోడ్రన్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కట్టమని మరి వాళ్ళ మంత్రి గారి ఆదేశంతో
10 మరి అలా తాత్కాలికంగా అక్కడ చెత్తను తరలిస్తానికి మరి సిటిపిలు మరి కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో కొన్ని 95 ట్రాన్స్ఫర్ స్టేషన్ సంబంధించి మరి టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయే దాంట్లో మరి ఇప్పటికే 10 కంప్లీట్ చేసుకున్నాం 27 రోజులలో. అదేవిధంగా మరి పెద్ద ట్రాన్స్ఫర్ స్టేషన్ లో 6 మరి ఇలా మోడర్న్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు మనం రెడీ చేసుకోవడం జరిగింది. అవి మరి దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీ తోటి అత్యంత నీట్ గా మరి ఎట్లాంటి స్మెల్ లేకుండా 24 గంటలు 24/7 నీట్ గా మెయింటైన్ చేస్తానికి మరి ఏజెన్సీని కూడా ఆదేశించడం జరిగింది. చుట్టుపక్కల ప్రజలు కానీ చుట్టుపక్కల హ్యాబిట్స్ లేదా ఇంకా కూడా ఏం చేయమంటావు మరి బాక్స్ No, it's not about that. I think they want the box there. బాబా సౌండ్ సెట్ చేసుకోండి. ఎనీవే వచ్చిన వాళ్ళు తీసుకోండి, రాని వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు నగర మేయర్ గారు సోదరులు రామ్మోహన్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అరుణ గారు, గౌరవనీయులు తలసాని సాయి కిరణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఐఎన్యుడి అరవింద్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసి లోకేష్ గారు, శరణ్ రెడ్డి గారు, మన రామ్కి సిఇఓ గారు, రామ్కి ఎన్విరో సిఇఓ గారు గౌతమ్ రెడ్డి గారు, అదే రకంగా మా అడిషనల్ కమిషనర్ శానిటేషన్ విశ్వజిత్ గారు, స్థానిక జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులకి నమస్కారం. నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు చాలా స్పష్టంగా ఈ విషయం చెప్తా ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్ లో చేస్తున్నంత అద్భుతంగా, అంత పూర్తి స్థాయి సమగ్రంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ దేశంలోని ఏ మెట్రో నగరంలో కూడా జరగడం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. 44 లక్షల చెత్తబుట్టలు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నినాదం మేరకు ఇంటింటికి అందజేయడం జరిగింది. ఇది చేసి కూడా 5 ఏళ్ళు అయింది. 2000 కొత్త స్వచ్ఛ ఆటో టిప్పర్లను కూడా మనం ఆనాడే వినియోగంలో తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుండి ఇంటింటి నుండి కూడా చెత్త సేకరణ వ్యవస్థ కూడా కొంత పెరిగి అప్పటిదాకా 3500 టన్నులు మాత్రమే కలెక్ట్ చేసే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు 6000 టన్నుల చెత్త ప్రస్తుతం ప్రతిరోజు కలెక్షన్ చేస్తా ఉంది. అంటే కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా పెరిగింది అని మనం ఒకసారి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కానీ ఇంకా మరింత బాగా చేయాలి, మరింత ఎఫెక్టివ్ గా ఈ కార్యక్రమం జరగాలి. హైదరాబాద్ లోని పారిశుద్ధ్యం మెరుగుపడాలి, పరిశుభ్ర నగరంగా. ఎందుకంటే మనకు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ లో కూడా భారతదేశంలోని అన్ని మెట్రోల కంటే కూడా ముందున్నాం. మన 40 లక్షల కంటే పైచిలకు జనాభా ఉన్న అన్ని నగరాల్లో హైదరాబాదే ముందుంది. ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ, అహ్మదాబాద్ కానీ వీటితో పోలిస్తే మనం ముందున్నాం. కానీ ఇంకా బాగా చేయాలి అన్న ఉద్దేశంతో పోయినసారి 19వ ర్యాంక్ వచ్చినా ఈసారి ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ని, అంటే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు నగరంలో 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పెట్టడం, ఇలాంటి మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం, ఉన్న 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లను తగ్గించి 10 చేసుకోవడం, ప్రస్తుతం ఉన్న 2000 స్వచ్ఛ ఆటో టిప్పర్ల స్థానంలో 2700 కొత్త ఆధునికమైన స్వచ్ఛ ఆటో టిప్పర్లు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలో భాగంగానే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి రాబోయే నెల రోజుల లోపలనే హైదరాబాద్ లో మనకి అంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా మనకి ఎక్కడా కూడా
ఆ పాత డొక్కు బండ్లు ఊరంతా చెత్త ఇస్తూ పోయే డొక్కు బండ్లు ఏవైతే మనందరం కూడా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నామో అవి కనబడవు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక నెల సమయం పడుతుంది. ఒక నెల రోజుల తర్వాత ఈ అత్యాధునికమైన ఫ్లీటే కనబడుతుంది ఎక్కడ చూసినా తప్ప. నెల రోజుల తర్వాత మాత్రం హైదరాబాద్ 2 డంపర్ బిన్లను పెట్టుకొని ఊరంతా చెత్త జల్లుతూ పోయే వెనకాల ఎవరైనా బండి మీద నడుస్తూ వస్తే బండి మీద నడుపుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది ఏ విధంగా ఉండే వాహనాలు ఏవైతే ఉండేనో అవన్నింటినీ కూడా తొలగిస్తాము. కొత్త సంవత్సరంలో అవి కనబడవు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కూడా వీటిని డీసెంట్రలైజ్ చేయడం వల్ల, వికేంద్రీకరించడం వల్ల హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉంటే మనం దాదాపు 90 ఇట్లాంటి సెంటర్లు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటంటే స్వచ్ఛ ఆటో వాళ్ళు ఈరోజు ఇళ్ల దగ్గర నుండి చెత్త సేకరిస్తున్నారు. కానీ ట్రాన్స్ఫర్ స్టేషన్ దూరంగా ఉండడం వల్ల, కేవలం 17 ఉండడం వల్ల, 10 డివిజన్లకు దాదాపుగా ఒకటి ఉండడం వల్ల వాళ్ళు అక్కడ దాకా పోకుండా ఎక్కడ పడితే అక్కడ పారేసిపోతా ఉన్నారు. అట్లా కాకుండా వీటిని వికేంద్రీకరించడం వల్ల 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు పెట్టడం వల్ల డెఫినెట్ గా వాళ్ళకి దూరభారం కూడా తగ్గి ఎక్కడి వారు అక్కడ వచ్చి మరి ఈ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదు. ఇప్పుడే మీరు చూశారు, ఇందులో డైరెక్ట్ గా ఆటో వచ్చి, ఆటో టిప్పర్ వచ్చి అందులోకి లోడ్ చేస్తే మళ్ళీ ఆ కాంపాక్టర్ ఆటోమేటిక్ గా దాన్ని లోడ్ చేసుకొని లోపల కాంపాక్టింగ్, తర్వాత అందులో ఏమైనా లిషెట్ ఉంటే, లిషెట్ అంటే మురికి నీరు కూడా ఉంటే దానికి కూడా కలెక్షన్ కోసం వేరే వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. తద్వారా ఈ క్లోజ్డ్ స్పేస్ లో చేయడం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఇబ్బంది లేదు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేదు, ఇక్కడ పనిచేసే వారికి ఇబ్బంది లేదు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయకుండా ఎక్కడికక్కడ ఈ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి రామ్కీ సంస్థ వారు చెప్పడం, వారి ప్రతిపాదించిన వెంటనే జీహెచ్ఎంసీ వారు ఆమోదించి ఈ రోజు వినియోగంలో తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు అన్ని రకాల వ్యవస్థల్లో కూడా, అంటే అత్యాధునికమైన రోడ్లు ఉండాలి, అత్యాధునికమైన నిన్న మనం ప్రారంభించుకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి వ్యవస్థలు ఉండాలి, నేరం జరగకూడదు, జరిగినా వెంటనే పసిగట్టే యంత్రాంగం ఉండాలి. వాటితో పాటు అన్ని రంగాల్లో కూడా, అంటే అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, మొన్ననే మనం కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఒక ప్లాంట్ జీడిమెట్లలో ప్రారంభించుకున్నాం. ఇంకోటి జనవరిలో పత్తులగూడలో కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఇట్లా అన్ని రకాల వ్యర్థాలకు సంబంధించి కూడా అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్వచ్ఛ హైదరాబాద్ అని పిలిపించారో, స్వచ్ఛ తెలంగాణ అని పిలిపించారో, దానికి అనుగుణంగా హైదరాబాద్ లో ఈ కార్యక్రమం, పట్టణాల్లో పట్టణ ప్రగతి, పల్లెల్లో పల్లె ప్రగతి పేరిట ఈరోజు పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా, అంటే కేవలం ఇక్కడే కాదు నగరం మొత్తం కూడా వీటిని విస్తరించి చాలా సవ్యంగా పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా ప్రజల ఆరోగ్యాలు కాపాడే విధంగా, ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రజారోగ్యం పట్ల విపరీతమైన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెరిగింది. కాబట్టి ఆ దిశగా పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగ్గా నిర్వహించాలనే ఒక ఆలోచనతో జీహెచ్ఎంసీ ముందుకొచ్చి కార్యక్రమాన్ని చేసి